ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈ దినం మీ అందరితో కూడా కలిసి ప్రభు సన్నిధిలో గడిపే అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మీ మధ్యకు ఈ దినాన వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించిన దైవజనులు యశ్వంత్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న పని చేయాలని ఆశిస్తున్నాను. చేస్తారా? మౌనంగా ఉన్నారు. చేస్తారా లేదా? కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటారా? ఏమీ అనుకోవద్దు. మీరు కూర్చున్న దగ్గర నుండి లేపి ఇక్కడికి తీసుకొచ్చానని. ఒక విషయం చెప్తాను, మీరేమీ అనుకోకుండా ఉంటే. అదేమిటంటే, ముస్లింలు మసీదుకి వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటారు తెలుసా? అట్లా కాదు, వరుసనే కూర్చుంటారు. వచ్చినోడు వచ్చినట్టే కూర్చుంటారు వరుసనే. మన సంఘాలు అలా కాదు. మనకు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి, అక్కడే కూర్చుంటాం. అక్కడ కూర్చున్న వాళ్ళు రాకపోతే అది ఖాళీగానే ఉంటుంది. అలా కాదు కదా దేవుని సన్నిధిలో ఉండవలసింది. ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవాలి, వరుస చేసుకోవాలి. కొన్ని మనం ఇతరుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ దినాన ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుతాను. మీరు బైబిల్ ఉంటే తెరవండి. సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉన్నాయి కనుక బైబిల్ తెరిచి గమనించాలని కోరుతూ ఉన్నా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదలను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వాని మూలముగా మాయకు లోపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదు. అయితే అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా స్వీకృత వృత్తత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను ప్రేమించి మా నిమిత్తమై భూలోకానికి నరుడుగా వచ్చినందుకై నీకు స్తోత్రాలు. నిన్నెరుగుట నిత్యజీవమైనది మా ప్రభువా. మా వ్యక్తిగత జీవితాల్లో నిన్ను దేవునిగాను రక్షకునిగాను ప్రభువుగాను మా ప్రభువా అంగీకరించినట్లు కృప అనుగ్రహించినందుకై
నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మమ్మలను భూమి పునాదులు వేయబడక మునిపై ప్రేమించావు. గర్భములో రూపింపక మునిపై నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మా ఎడల నీకున్న ఏర్పాటును మేము గ్రహించినట్లు, గుర్తించినట్లు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మా అందరి హృదయాలలో నీవు జరిగించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ప్రభువా, ఇంతదనుక నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. నిన్ను ఆరాధించినట్లు నీ కృప అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకొనబోచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఆత్మను మా మధ్య నిరాటంకంగా సంచరింపచేయండి. దేవా, మా ప్రభువా, నీ వాక్యములో ఉన్న సత్యాలు గ్రహించినట్లు, గ్రహించినవి నమ్మునట్లు, నమ్మిన వాటిని మా వ్యక్తిగత జీవితాల్లో అనుదినము కూడా అనుసరించినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీనదాసుడైన నన్ను మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. తలంపులను క్రమపరచండి. నీ మాటలు అధికారపూర్వకముగా, బలమైనవిగా, శక్తి కలిగినవిగా బయలువెడలినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న మా అందరి హృదయాలలో నీ పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని అనుగ్రహించి జీవితాంతము వరకు కూడా మేము నీ కొరకు సాక్షులుగా జీవించినట్లు నీ కృప మాకు అనుగ్రహించుమని మరొకసారి నీకును పరిశుద్ధాత్మకును మమ్మందరినీ అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్పండి. ఆమేన్. కొంచెం పెద్దగా అందరు మరొకసారి చెప్పండి. అందరు ఒకేసారి ఆమేన్. పెద్దగా చెప్పడం చాలా ప్రాముఖ్యం. నోట్లో ఇట్లా చెప్పుకుంటే అది మంచిది కాదు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? ప్రార్థించిన అంశాలు జరుగుగాక అని చెప్పడం. ఆ మాట సంఘం చెప్పినప్పుడు ప్రార్థించిన వ్యక్తితో మీరు ఏకీభవిస్తున్నారు అని అర్థం. కనుక ఆమేన్ అనేది పెద్దగా చెప్పడం అవసరం, నేర్చుకోవాలి. ఏమనుకోవద్దు, నేను ఇలాగ హెచ్చరిస్తున్నానని. మరి మీ పాస్టర్లు హెచ్చరిస్తారో లేదో కానీ నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘంలో వాక్య పరిచయం చేసినా సరే, వాడు కనుక ఆమేన్ పెద్దగా చెప్పకపోతే ఇలాగనే అడుగుతూ ఉంటా. కనుక ఆమేన్ అనేది పెద్దగా చెప్పాలి. ఆమేన్ అనడం ద్వారా చేయబడిన అంశాలకు జరుగుగాక అని మనం అందరం కూడా ఏకీభవించినట్లు అవుతుంది. కనుక దేవునికి వందనాలు. మనం చదువుకున్న వాక్య భాగం రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనము నుండి 23 వచనాల వరకు చదువుకున్నాం. ఈ వచనాల్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ విమోచన, రెండవది శరీర విమోచన, మూడవది సృష్టి యొక్క విమోచన. 3 విమోచనలు ఉన్నాయి. ఆత్మ యొక్క విమోచన, ఆత్మ యొక్క విమోచన. మనం పాపం చేసినప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడింది, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 1 వచనాల్లో రాయబడి. అంటే మనం అందరం కూడా పాపం చేయటం ద్వారా, దేవునికి అవిధేయతగా జీవించడం ద్వారా, దేవుని యొక్క చిత్తాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేయకపోవడం ద్వారా మనం దేవునికి విరోధులుగా కనబడుతున్నాం, పాపులుగా కనబడుతున్నాం. ప్రభువు మన పాపాల కొరకు ఆయన భూలోకానికి వచ్చి ఆ సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు ఆయన కార్చాడు. మనం ప్రభువుని అడిగితే మన పాపాలు క్షమిస్తాడు. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనములో
యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేయును అని రాయబడి. యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి క్షమించు కడుగును అని రాయబడి. అదే అధ్యాయంలో 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. కనుక ఈ విధంగా మనమందరం కూడా ప్రభువు మన కొరకు ఆ శిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనం పాపులమని గుర్తించి ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి ఆయన్ని మనం దేవునిగాను రక్షకునిగాను ప్రభువుగాను మనం అంగీకరించినప్పుడు ఆ యొక్క ఆత్మకు విమోచన కలుగుతుంది. కనుక మన ఆత్మ విమోచన ప్రభు యొక్క పశ్చాత్తాపం ద్వారా మనం పొందుతాం. అది మొదటిది. మన అందరం కూడా మరి ఆ యొక్క అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి వచ్చేమన్న నిశ్చయత మన వ్యక్తిగత జీవితాల్లో చాలా అవసరం. కనుక మనం మొట్టమొదటగా మన ఆత్మ రక్షణ, మన యొక్క ఆత్మ యొక్క విమోచన మనం పశ్చాత్తాపం ద్వారా ఆ యొక్క విమోచనలోనికి మనం వెళతాం. రెండవది మన యొక్క శరీరాన్ని గురించి వ్రాయబడింది. మన శరీరం కూడా విడుదల పొందుతుంది, విమోచన పొందుతుంది. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. మన ఈ దీన శరీరం తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపమైన దానిగా మార్చబడును అని వ్రాయబడింది. మన ఈ దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపమైన దానిగా మార్చబడును అని ఆ వాక్య భాగంలో రాయబడింది. అంటే మనం అందరం కూడా శారీరకంగా భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు తన పవిత్రమైన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనలను శుద్ధులుగా చేస్తాడు. ఆ దేవుని వాక్యం మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నాం. యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేయును అని. అంతేకాకుండా మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రునిగా చేస్తాడు. కనుక ఈ విధంగా మనకు ఆత్మ విమోచన జరుగుతుంది, శరీర విమోచన కూడా మనకున్నది. మనం అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ మాట రాయబడింది. మన ఈ దీన శరీరము తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపమైనదిగా మార్చబడు. కనుక మన యొక్క దేహాలు కూడా మహిమ స్థితిని అలంకరిస్తాయి, మహిమా స్థితిని పొందుతాం. అది దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాటను ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనకు ఆత్మ విమోచన ఉన్నది, శరీర విమోచన ఉన్నది. శరీరం కూడా విమోచించబడది, మహిమ శరీరంగా మార్చబడుతుంది. ప్రభు శరీరానికి సమరూపమైన శరీరంగా మన యొక్క శరీరం కూడా మార్చబడబోతుంది. కనుక అది ప్రభువు మనకు అనుగ్రహించిన గొప్ప విమోచన. కనుక మనకు ఆత్మ విమోచన ఉన్నది, శరీర విమోచన ఉన్నది. మూడవది దేవుని వాక్యంలో సృష్టికి కూడా విమోచన ఉన్నది అని చెప్తున్నాడు. సృష్టికి కూడా విమోచన. సృష్టి శాపగ్రస్తమై దేవుని వాక్యంలో ఆది కాండంలో మనం చూసుకున్నప్పుడు 3వ అధ్యాయంలో ఆదాము దేవునికి అవిధేయత చూపించినప్పుడు ఆదామును శపించాడు, అలాగనే అవ్వను శపించాడు, అలాగనే ఆయన సాతాన్ని శపించాడు, అలాగనే ఆయన భూమిని కూడా శపించాడు. భూమిని శపించినప్పుడు గచ్చపొదలు, పొండ్లు, ముండ్లు మొలుచుగాక అని అన్నాడు. అంటే శాపానికి భూమి కూడా గురి అయిపోయింది. మనం ఆయన యొక్క శాపానికి గురి అయ్యాం.
సాతాను ప్రభు యొక్క శాపానికి గురి అయింది. మనమందరం సృష్టి కూడా శాపానికి ఆ దినాన గురి అయింది. కానీ ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నట్లయితే మనం చెప్పుకున్నట్లుగా మొదటగా మన ఆత్మరక్షణ విమోచన జరుగుతుంది. రెండవది మన శరీరం విమోచించబడుతుంది, విమోచనలోనికి వెళుతుంది, మహిమ శరీరంగా మార్చబడుతుంది. కానీ సృష్టి శాపగ్రస్తమైంది కనుక సృష్టికి కూడా విమోచన కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడిందంటే మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు, ప్రభు ఆ యొక్క కుమారులు ప్రత్యక్షపరచబడినప్పుడు మా సృష్టికి విమోచన కలుగును అని ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మన విమోచన కలిగినప్పుడు సృష్టికి కూడా విమోచన కలగనయింది. అందుకని ఆ యొక్క మాట రాయబడింది. మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత పొందినప్పుడు సృష్టికి కూడా విడుదల కలుగునని ఆ యొక్క వాక్య భాగంలో రాయబడింది. కనుక ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా వ్యక్తిగతంగా మన జీవితాలు ఆయనకి సమర్పించుకుని జీవించాలి. మొట్టమొదటిగా మన ఆత్మరక్షణ ప్రభువు అనుగ్రహించాడు. రెండవదిగా మన శరీరము తన మహిమ కలిగిన శరీరంగా మార్చబడబోతున్న నిరీక్షణ ప్రభువు మనకు అనుగ్రహించాడు. మూడవదిగా మనతో పాటు సృష్టి కూడా విమోచన పొందనయ్యింది. శాపం నుండి సృష్టి కూడా విమోచన పొందనయ్యున్నది. అంటే భూమి పుండ్ల పొదలతో శపించబడింది కనుక మరి మనుష్య కుమారులు ప్రత్యక్షమైనప్పుడు భూమికి ఆ యొక్క శాపం నుండి సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. అంటే ఆ భూమి సస్యశ్యామలంగా పండడానికి అది ఆ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా 3 విధాలుగా విడుదల మనకున్నది, విమోచన మనకున్నది అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మన ఆత్మరక్షణ పొందడం ద్వారా ఆత్మ విమోచన కలుగుతుంది. రెండవదిగా మన యొక్క శరీరం మార్పు చెందడం ద్వారా ప్రభు యొక్క శరీరానికి సమరూపమైన శరీరంగా మార్చబడడం ద్వారా మనం రెండవ విమోచన పొందుతున్నాం. మన చుట్టూ ఉన్న భూమి శాపము నుండి విడుదల పొందడం ద్వారా మనం అందరం కూడా ఆ యొక్క శాపం నుండి విడుదల పొందుతున్నాం. కనుక ఈ ఉదయకాలంలో ఈ 3 విడుదలలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన శరీరానికి కూడా విడుదల ఉన్నదన్న నమ్మకంతో మనం అట్టి నిరీక్షణతో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యంలో 18వ వచనంలో ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏమిటంటే, రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని. రాబోవు మహిమ ఎదుట మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అంటే ఆ యొక్క లోకంలో మనందరికి కూడా శ్రమ ఉంది. దేవుని వాక్యంలో యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనములో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను అని ప్రభువు ఆ మాట సెలవిచ్చాడు. లోకంలో మీకు శ్రమ కలుగును అని రాయబడింది. అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు ఏమి సంభవిస్తాయో చెబుతూ ఆయన ఒక మాట ఆ వాక్య భాగంలో ఆయన చెప్పాడు. ఆ మాట ఏమిటంటే, సకల జనుల చేత మీరు ద్వేషింపబడుదురు, సకల జనుల చేత మీరు ద్వేషించబడుదురు. కనుక మనం ఆ ద్వేషించబడే లోకంలో ఉన్నాం. మనం శ్రమ అనేది మన వ్యక్తిగత జీవితంలో ఒక భాగం. చాలాసార్లు శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు
శోధనలు మన జీవితాల్లో వచ్చినప్పుడు, కష్టాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం చాలా బాధపడతాం, ఇవెందుకు వచ్చినవి అని. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే ఒక చక్కని మాట, విశ్వాసముతో పాటు శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నది అన్నాడు. విశ్వాసముతో పాటు శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నది. కనుక మనం ప్రభునందు విశ్వసించినప్పుడే ఆ శ్రమలు కూడా వాటితో విశ్వాసంతో పాటు మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి అన్న సత్యాన్ని ఆ యొక్క పరిశుద్ధుడైన పౌలు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు యేసు ప్రభు. అలాగనే విశ్వాసంతో పాటు శ్రమయు మనకు అనుగ్రహింపబడని పరిశుద్ధుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. పౌలు ఎన్ని శ్రమలు పొందాడో మనందరికీ బాగా తెలుసు. సువార్త ప్రకటించడంలో ఆయన అనేక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అనేక సార్లు కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టారు, మరణానికి దగ్గరగా వెళ్ళిన పరిస్థితులు కూడా అనేకం ఉన్నాయి. కానీ ఆ శ్రమలన్నిటినీ ఏమంటున్నాడంటే పరిశుద్ధులైన పౌలు, రాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కనుక ప్రియమైన వారులారా, మనం అందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో శ్రమ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కానీ లోకం ద్వారా మనం భయంకరమైన శ్రమలకు గురి అవుతూ ఉంటాం. అలాగే ప్రభు చెప్పినట్లుగా ఈ దినాల్లో క్రైస్తవుల్ని ఎంతగా హింసిస్తూ ఉన్నారో మీరు వాట్సాప్లో చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. కనుక శ్రమలు మనకు ఒక విశ్వాసంలో ఒక భాగంగా భావించినప్పుడు వాటిని శ్రమలుగా మనం చూడడం. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఆ మాట చెప్పాడు, ఇప్పటి కాలపు శ్రమలు మా రాబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కావు అని ఆయన మాట చెప్పాడు. కనుక ఈ ఉదయకాలంలో మనం శ్రమ పడతాం. శ్రమలు మన యొక్క జీవితంలో ఒక భాగమై ఉన్నవి అన్న సత్యాన్ని మనం గ్రహించి మన శ్రమ వచ్చినప్పుడు మనం సంతోషంతో ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో ఆ చక్కని మాట వ్రాయబడింది, మీరు శ్రమ పడినప్పుడు ఆనందించి సంతోషించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యంలో నుండి మనం ఆత్మ విమోచన గురించి తెలుసుకున్నాం, శారీరక విమోచన గురించి తెలుసుకున్నాం. మన చుట్టూ ఉన్న ఈ యొక్క సృష్టి కూడా విమోచించబడుతుంది అని తెలుసుకున్నాం. అంతేకాక మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్న భావనతో మనం ప్రభువు కొరకు సాక్షిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ఆత్మకు విమోచన దయచేశావు, నా శరీరం మార్పు చెంది నీ మహిమ కలిగిన శరీరానికి సమరూపంగా మార్చబడుతుందన్న నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా అని ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. మనతో పాటు శాపానికి గురి అయిన సృష్టి కూడా విమోచించబడబోతున్నది అన్న ఆ సత్యాన్ని దేవుని వాక్యంలో ఉండి మనం విన్నాము గనక ప్రభువా, ఈ సత్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. మన నిరీక్షణ మనం బలపరుచుకుందాం. రాబో మహిమ ఎదుట మనం పొందబోయే మహిమను తలంచుకుంటూ భూలోకంలో మనం సహించే ప్రతి శ్రమను మనం పరలోక సంబంధమైన మహిమను తలంచుకుంటూ ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.
చెప్పబడిన వాక్యం నిమిత్తం వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. ఆయన మన జీవితాల్లో ఇచ్చిన ఈ విమోచనను బట్టి, మనం కలిగిన విమోచన ద్వారా మన జీవితాల్లో వెలుగుతో నింపబడి, మన ఆత్మీయ జీవితాల్లో ఆయన మన జీవితంలో ఆయన ఇచ్చిన ఈ రక్షణను బట్టి, విమోచనను బట్టి కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. దేవునికి వందనాలు చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ టీం వారు ఆరాధనలు నడిపిస్తుండగా చెప్పబడిన దేవుని వాక్యాన్ని మనం మరొకసారి జ్ఞాపకం ఉంచుకుంటూ, ఆయన మన జీవితంలో చేసిన అనేకమైన ఉపకారాలని, అలాగే ఆయన ప్రేమతో మన జీవితంలో ఆయన ప్రసాదించిన ఈ విమోచనను బట్టి కొద్ది నిమిషాలు ఆయనకు వందనాలు చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాకేదా, నీరసించగ సాకేదా, నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవేను తీరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవేను తీరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. అందరు లేచి కూర్చుందామా? నీవేను తీరుగా. మన స్వరాలు ఎత్తి పాడదామా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో బిగ్గరగా పడదాం అందరికి. నీరసించగ సాగేదా, నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవేను తీరుగా. తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దైవజనుని ద్వారా మీరు మా ఆత్మీయ జీవితంలో మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేశారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీవు మా జీవితంలో ప్రసాదించిన ఈ విమోచనని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నీ దైవదాసులు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.